దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని వాగ్దానం మాట్లాడుతుంది. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది. జీవితంలో అవసరం లేని వారంటూ ఎవరు లేరు. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి అవసరతలు ఉండవచ్చు, కానీ అవసరం తీర్చే దేవుడు కూడా ఉన్నాడని మనం గుర్తించాలి. దాహం వేసినప్పుడు దాహానికి తగిన నీరు ముందే దేవుడు పెట్టాడు. మనకు ఆకలి వస్తున్నప్పుడు ముందుగానే ఆహారం సిద్ధపరిచాడు. మన శరీరానికి డి విటమిన్ కావాలంటే ముందుగానే సూర్య వెలుగుని దేవుడు ఏర్పాటు చేశాడు. రోజుకు 1 గంట సేపు సూర్య వెలుగులో ఉన్న వారికి డి విటమిన్ కొదువు లేకుండా ఉంటుందని, నీరు బాగా తాగితే ఆరోగ్యానికి మంచిదని, ఆహారం వేళకు తీసుకోవడం మంచిదని మనం వింటూ ఉన్నాం. దేవుడు మానవునికి ఏది అవసరం ఉందో అది ముందుగానే ఏర్పాటు చేశాడా? అవును. మన దృష్టికి మన అవసరాలు చాలా పెద్దగా ఉండొచ్చు. దేవుని దృష్టికి మన అవసరాలు చాలా స్వల్పమైనవి. ఆ దేవుని యందు మనం నమ్మిక ఉంచగలిగితే నమ్మువానికి